మనం ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెసిపీని మీకు షేర్ చేస్తున్నారు. ఈ వేసవిలో మండే ఎండల్లో నీరసాన్ని తగ్గించి, ఒంట్లో వేడిని తగ్గించి, మంచి ఎనర్జీనిచ్చే అండ్ నీరసాన్ని తగ్గించే రెసిపీ వచ్చేసి కర్బూజా జ్యూస్. ఇది క్రీమీగా ఇంకా తాగాలనిపించేలాగా ఉంటుంది. ఇది షుగర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది చాలా మంచి హెల్తీ జ్యూస్ అన్నమాట. డయాబెటీస్ వాళ్ళు కూడా హెల్తీగా తాగొచ్చు. సో ఆలోచించకుండా టేస్టీ అండ్ హెల్తీగా కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సింది వచ్చేసి ఒక కర్బూజా, ఇంకా కొన్ని చియా సీడ్స్ కూడా తీసుకోవాలి. ఈ చియా సీడ్స్ వచ్చేసి వెయిట్ లాస్కి చాలా మంచిదండి. ఇంకా చాలా చలువ కూడా చేస్తుంది. సో కర్బూజా, చియా సీడ్స్ రెండు చలువ చేసే, శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. సో వేడిని చాలా తగ్గించి శరీరాన్ని చల్లబడుస్తుంది. సో ఇప్పుడు మనం కర్బూజా తీసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా నేను చియా సీడ్స్ని ఒక గ్లాస్లో నేను నైట్ నానబెట్టుకున్నాను. సో ఒక గ్లాస్ వాటర్లో కొన్ని టూ త్రీ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకుని నానబెట్టుకోవాలి. సో అవి మార్నింగ్కి నాని మంచిగా క్రీమిక్చర్ వస్తాయి. కర్బూజా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మీకు జ్యూసీగా కావాలంటే జ్యూసీగా చేసుకోవచ్చు. ఇంకా స్పూన్తో తినాలనుకుంటే తినేలాగా జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ఇంకా ఒక బౌల్లో వేసుకోవాలి. సో వేసుకున్న బౌల్లో మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో చూసారు కదా, ఈ టెక్స్చర్ ఎలా ఉందో, చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. సో ఇది శరీరానికి చాలా వేడిని తగ్గించి మంచి చక్కని మంచి జ్యూస్ అన్నమాట ఇది. సో ఇది తాగితే మీ ఒళ్ళు చల్లబడుతుంది. ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ జ్యూస్ రోజు ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు. డయాబెటిక్స్ వారికి కూడా చాలా మంచిది ఈ జ్యూస్. చూసారు కదా ఎంత చక్కగా ఉందో జ్యూస్. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది.